ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కానీ అదే మనకి అతిపెద్ద శత్రువుగా కూడా మారుతుంది. ఎలా? ఎప్పుడైతే ఒక మనిషి సురక్షిత వాతావరణంలో ఉంటాడో అప్పుడు అతనిలోకి అలసత్వం ప్రవేశిస్తుంది. ఎందుకంటే అతను భవిష్యత్తు కోసం చేయడానికి ఏమీ ఉండదు, వర్తమానంలో చేయడానికి ఏమీ ఉండదు. కేవలం భద్రంగా బతకడమే. ఈ భద్రతా వలయం నుంచి బయటపడటం అనేది అత్యవసరం. మీరే చూడండి, పక్షి తన సంతానానికి జన్మనిస్తుంది. కొంతకాలానికి ఆ పిల్లల్ని గూటి నుంచి బయటికి తోసేస్తుంది. ఎందుకు? అది అలా తోసేయకపోతే ఆ పిల్లలు జీవించడం ఎలాగో నేర్చుకోలేవు. అది పిల్లల్ని గూట్లోంచి తోసేయకపోతే ఆ పిల్లలు ఎప్పటికీ ఎగరలేవు. వాటి రెక్కల బలాన్ని అవి పుంజుకోలేవు. వాటి గూళ్లను అవి కట్టుకోలేవు. ఆ పిల్లలు గూడు కట్టుకోవాలి అంటే అవి సున్నితత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, తమరు భద్రతా వలయం నుంచి బయటపడితే ప్రమాదాలొస్తాయి. వాటి కారణంగా మీరు జాగరూకులవుతారు. వాటిని ఎదుర్కొంటూ ఎంతో బలవంతులవుతారు. అలాంటి ప్రమాదం మరోసారి కలగకుండా తగిన పథకాన్ని రూపొందిస్తారు. మీరు మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేయాలి అంటే మీకు ఎప్పుడైతే మీ మనసుకి మీరు ఒక భద్రతా వలయంలో ఉన్నట్టు అనిపిస్తుందో అప్పుడు మీరు ఆ చట్టం నుంచి బయటకు రావాలి. అక్కడే ఉంది తమరి వ్యక్తిత్వ వికాసం. రాధాకృష్ణ.